కేవలం ఒక్క గవర్నమెంట్ స్కీమ్ని యూజ్ చేసుకొని ఈ స్టార్టప్ లేటెస్ట్గా జూన్ మంత్లో $40 మిలియన్ $40 మిలియన్ ఫండ్స్ అంటూ రైజ్ చేసింది. అంటే దాదాపుగా 341 కోట్ల రూపాయలు అనమాట. వీళ్ళు ఇంతకు ముందే $25 మిలియన్ ఫండ్స్ అంటూ రైజ్ చేశారు. ఇప్పుడు $40 మిలియన్ ఫండ్స్ రైజ్ చేశారు. అంటే టోటల్గా $65 మిలియన్ ఫండ్స్ అంటూ రైజ్ చేశారు. ఇది మన రూపీస్లో కనుక కన్వర్ట్ చేసుకొని చూస్తే 555 కోట్ల రూపాయల ఫండ్స్ రైజ్ చేశారు. కేవలం ఒక్క గవర్నమెంట్ స్కీమ్ని యూజ్ చేసుకొని. ఇది కూడా ఒక ఢిల్లీ బేస్డ్ స్టార్టప్ అండ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద టెలికమ్యూనికేషన్. అంటే ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఇలాంటి ఆపర్చునిటీస్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్లోను నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని ప్లేసెస్లో కూడా ఇలాంటి ఆపర్చునిటీస్ అంటూ ఉంటాయి. సో ఇప్పుడు మనం అసలు ఈ స్టార్టప్ ఏంటి, అసలు ఈ గవర్నమెంట్ స్కీమ్ ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకునే ముందు ఒక్క యూజ్ కేస్ సినారియో చూద్దాం. మీకు ఎక్కువ డేటా అవసరం కానీ, అంటే మొబైల్ డేటా అవసరం కానివ్వండి, లేక ఎక్కువ స్పీడ్ ఉన్న ఇంటర్నెట్ యాక్సెస్ అనేది మీకు 1-2 రోజులు మాత్రమే ఎంటైర్ మంత్లో అవసరం అయ్యి ఉండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్ను మీరు వాచ్ చేయాలనుకున్నారు, లేకపోతే ఏదైనా ఒక మూవీని డౌన్లోడ్ చేసి చూడాలనుకున్నారు, లేకపోతే మీరు ఒక స్టూడెంటో లేకపోతే ఒక జాబ్ సెర్చ్ చేసే పనిలో ఉన్నారు, మీరు ఒక కోర్స్ అనేది మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు, లేదా ఒక ఇంటర్వ్యూకంటూ మీకు అటెండ్ అవ్వాలి, అందుకని మీకు హై స్పీడ్ ఇంటర్నెట్ అనే అవసరం ఉంది. సో ఈ 1-2 రోజుల అవసరం కోసం ఎంటైర్ మంత్కి మీరు మనీ కనుక చెల్లిస్తూ ఉండి మీరు బాధపడుతూ ఉంటే ఇలాంటి స్టార్టప్ యొక్క అవసరం ఎంతో ఉంటుంది. అంటే ఇది 1-2 రోజుల మీ అవసరానికి పే చేసుకొని రిమైనింగ్ మంత్ని మీరు పే చేయాల్సిన అవసరం లేకుండా ఉండేదే ఈ స్టార్టప్. అయితే మనం ఇలాంటివి మిడిల్ క్లాస్ కానివ్వండి, లోయర్ మిడిల్ క్లాస్కి కానివ్వండి ఎంతో ఉపయోగపడతాయి. అంతే కదండి, ఇప్పుడు మనం అప్పర్ మిడిల్ క్లాస్లో చూసుకున్న మన దగ్గర అవసరానికి గాను 1-2 మొబైల్స్ అంటూ ఉంటున్నాయి. అంతేకాకుండా ఒక 3-4 సిమ్ల వరకు మనం మేనేజ్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి సమయాలలో మనకి ఒకదానికంటూ మనం ఫుల్ రీఛార్జ్ అంటూ చేసుకుంటాం. రిమైనింగ్ సిమ్ల్లో ఫుల్గా రీఛార్జ్ చేయాలంటే మనకి ఎంతో పెయిన్తో కూడుకున్న పని. ఏదో ఒక అవసరానికంటూ ఉంచుకుంటాం కాబట్టి అంత అమౌంట్ని మనం దాని మీద స్పెండ్ చేయడానికి మనం కూడా ఒక్కొక్కసారి చాలా పెయిన్గా భావిస్తాం. సో ఇలాంటి వాళ్ళ కోసం కూడా ఈ స్కీమ్ అంటూ ఎంతో ఉపయోగపడుతుంది. అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది అని పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకునే ముందు ఒక యూజ్ కేస్ సినారియోతో పాటు ఇది కంప్లీట్ ఆర్కిటెక్చర్ అనేది ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సిటీలో ఒక అతను ఉన్నాడు. అతనికి హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది అవసరం. సో అతను ఒక నియర్ బై కిరాణా స్టోర్కి కానీ లేకపోతే ఒక టీ స్టాల్కి అంటూ వెళ్ళి అతను మొబైల్లో ఉన్న పిఎం వాణి అనే యాప్, అంటే ఇంటిగ్రేటెడ్ యాప్ కానివ్వండి, అది తీసుకొని దాంట్లో నియరెస్ట్ వైఫైని అంటూ సెర్చ్ చేసుకొని దాన్ని యాక్సెస్ చేసుకొని, అండ్ ఇది యూజువల్గా 1 Mbps అంటూ ఫ్రీ ఉంటుంది. మీకు హై స్పీడ్ ఇంటర్నెట్ అవసరమైనా లేకపోతే ఎక్కువ డేటా అవసరమైనా దాన్ని లిటిల్ బిట్ అమౌంట్, అంటే ఒక 20-30 రూపీస్ అమౌంట్తో అంటూ పర్చేజ్ చేసుకొని ఆ రోజుకి అలా యూజ్ చేసుకునే సదుపాయం ఉంది. సో ఇంతే సింపులేనా? అసలు కంప్లీట్ ఆర్కిటెక్చర్ ఏంటి, ఈ ఆర్కిటెక్చర్లో అసలు స్టార్టప్స్ పని ఏంటి, సో ఎందుకు మనం ఈ కిరాణా స్టోరు టీ స్టాల్ అంటూ మెన్షన్ చేసాం, సో వీళ్ళు ఎవరు, వీళ్ళకి గవర్నమెంట్ పిఎం వాణికి రిలేషన్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ మనం ఈ ఆర్కిటెక్చర్లో ఎంటైర్ ఆర్కిటెక్చర్లో యూజర్ అనేవాళ్ళు జనరల్గా మనం అన్నమాట, అంటే ఎవరైతే మనం ఈ వైఫైని యాక్సెస్ చేయాలనుకుంటున్నామో వాళ్ళు యూజర్స్. అండ్ ఈ యాప్ ప్రొవైడర్స్ వచ్చేసి యూజువల్గా స్టార్టప్స్ ఉంటారు. వీళ్ళు పిఎం వాణి యొక్క డేటాని యూజ్ చేసుకుని యాప్స్ని అంటూ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ సెంట్రల్ అథెంటికేషన్ సిస్టమ్ కానివ్వండి, ఈ పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్స్ కానివ్వండి, అండ్ సెంట్రల్ రిజిస్ట్రీ మేనేజ్డ్ బై C.dot కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ సెంట్రల్ రిజిస్ట్రీ అంటే ఈ గవర్నమెంట్ పిఎం వాణిలో సెంట్రల్ గవర్నమెంట్ అంటూ ఈ డేటాని అంతా కూడా మేనేజ్ చేస్తుంది. సో ఇక్కడ యూజర్ అనే వాళ్ళు యాప్ను ప్రొవైడ్ చేసుకొని వాళ్ళు నియర్ బై వైఫైని అంటూ సెర్చ్ చేస్తారు. సో ఈ నియర్ బై వైఫై అనేది సెర్చ్ చేయటం అనేది ఈ పబ్లిక్ డేటా ఆఫీస్ అనే ఒక వైఫై డివైస్ని బట్టి వీళ్ళు సెర్చ్ చేస్తారనమాట.
సో ఈ పబ్లిక్ డేటా ఆఫీసే నథింగ్ బట్ మన కిరాణా స్టోరు అండ్ ఈ టీ స్టాల్ ఇంకా మనం ఏ కెఫే కానీ ఏదైనా కానీ ఈ పబ్లిక్ డేటా ఆఫీస్ అనేది. సో ఇక్కడ పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్స్ అంటే ఈ నెంబర్ ఆఫ్ ఈ వైఫై యాక్సెస్ నియర్ బై ఎక్కడున్నా కానీ వాటిలన్నింటినీ అగ్రిగేట్ చేసి దాన్ని ఒక యాప్లో అంటూ బ్రౌజ్ చేయడానికి అవకాశం కల్పించేదే ఈ పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్ అనమాట. సో ఇక్కడ మనం గమనించుకుంటే స్టార్టప్స్ అనేవాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అవుతారు అని చెప్పి అనేది చూసుకుంటే ఈ పబ్లిక్ డేటా ఆఫీస్ అనే వాళ్ళ అనే అడ్రస్ అంటే మన ఈ టీ స్టాల్స్ కానీ వాళ్ళతో కనెక్ట్ అయ్యి అక్కడ ఇలా వైఫై డివైజ్ని అంటూ ఇన్స్టాల్ చేయటం అండ్ దాన్ని ఒక అగ్రిగేటర్ లాగా మనం ఈ బ్యాక్ ఎండ్లో మనం అగ్రిగేట్ చేసుకొని అంటే నెంబర్ ఆఫ్ వైఫై డివైజెస్ అంటూ సర్వీస్ ప్రొవైడర్స్ అంటూ అగ్రిగేట్ చేసుకోవటం ఈ పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్ అనే స్టార్టప్స్ అంటూ చేస్తాయి యూజువల్గా. అండ్ వాళ్ళు ఈ బ్యాక్ ఎండ్ ద్వారానే ఈ కంప్లీట్ అప్లికేషన్ అంటూ డిజైన్ చేసి ఆ అప్లికేషన్ యూజర్స్కి ప్రొవైడ్ చేయటం అండ్ వాళ్ళు యూజర్స్ అనే వాళ్ళు ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు ఈ పేమెంట్ ఎంటైర్ రిలేటెడ్ థింగ్ ప్రతిదీ కూడా ఈ యాప్స్ అనేవాళ్ళు చేస్తారు. సో స్టార్టప్స్ అనేవాళ్ళు చేస్తారు. సో లాస్ట్ టైం మనం ఒక స్టార్టప్ దాదాపుగా 555 కోట్ల రూపాయల ఫండ్స్ అంటూ రైజ్ చేసామని చెప్పుకున్నాము. ఆ స్టార్టప్ నేమే వియోమ్ అంటే వైర్లెస్ ఇంటర్నెట్ ఆన్ ద మూవ్ అనేది. వీళ్ళ ఎయిమ్ కనుక మనం చూసుకుంటే వాళ్ళ మిషన్ ఏంటి అనేది మనం చూస్తే ఈ కంప్లీట్ ఈ డేటా యూసేజ్ అనేది వాళ్ళు వ్యానిష్ చేయాలనేది వాళ్ళ ఎయిమ్. అంటే టు ప్రొవైడ్ ద అఫోర్డబుల్ ఇంటర్నెట్ యాక్సెస్ టు ఎవ్రీ ఇండియన్ హోమ్ అండ్ ఇండివిజువల్స్. ప్రతి ఒక్కరికి కూడా అంటే హోమ్స్ ఇండివిజువల్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈ వైఫై అవైలబిలిటీ అనేది తీసుకురావటమే వాళ్ళ ఎయిమ్. సో ఇక్కడ మనం ఏది డిఫికల్టీ అంటే ఇక్కడ ప్రతి స్టార్టప్లోనూ డిఫికల్టీ అంటూ ఉంటుందండి. డిఫికల్టీ లేని స్టార్టప్స్ అంటూ ఉండవు. సో ఎంతో డిఫికల్టీ అంటూ ఉంటుంది. కాకపోతే ఇవి లేని పనులు అయితే కాదు. సో వీళ్ళు ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేశారు, మనం ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మనం ఇక్కడ హై డెన్సిటీ ఉన్న అంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న ఏరియాలు అంటే చిన్నపాటి సిటీస్ విజయవాడ ఇంకా హైదరాబాదు వరంగల్ ఇటు సైడు వైజాగ్ తిరుపతి ఇట్లాంటి హై డెన్సిటీ ఉన్న ఏరియాల్లో నెల్లూరు ఇట్లాంటి హై డెన్సిటీ ఉన్న ఏరియాల్లో అంటూ స్టార్ట్ చేసి అసలు టెస్ట్ చేసుకొని ఎంతవరకు మన యాప్ సక్సెస్ అయింది, ఎంతవరకు మన వైఫై ఇంటర్నెట్ యాక్సెస్ అనేది వస్తుంది, ఎంతమంది పీపుల్ పే చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం బేరీ చేసుకొని ఈ స్టార్టప్ అంటూ స్టార్ట్ చేశాం. సో ఈ స్కీమ్ నేమే పిఎం వాణి, ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. సో ఈ స్కీమ్ని గవర్నమెంట్ అంటే స్టార్ట్ చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళ ఉద్దేశం వచ్చేసి ఎక్కువ మందికి ఫ్రీ అండ్ అఫోర్డబుల్ పబ్లిక్ వైఫై యాక్సెస్ ఇవ్వాలన్నదే వాళ్ళ ఉద్దేశం. అంతేకాకుండా ఎక్కువ మంది ఎంటర్ప్రెన్యూర్స్ అంటే స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ కానివ్వండి, మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్ని కానివ్వండి స్టార్ట్ చేయాలన్న అంటే ఎక్కువ మందిని ప్రొడ్యూస్ చేయాలన్న ఉద్దేశంతో, ఎక్కువ మందికి బెనిఫిట్ పొందాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ని అంటూ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ మనకి డౌట్ అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ అంతా క్లియర్ అయిపోయి ఉంటుంది, ఎందుకంటే డెఫినేషన్స్ కూడా ఉన్నాయి. పీడిఓస్ అంటే కిరాణా ఈ టీ స్టాల్స్లో వాళ్ళని పీడిఓస్ అంటారు. సో పబ్లిక్ డేటా ఆఫీసర్ అని, ఓఏ అంటే పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్స్ అని. అండ్ వీళ్ళందరూ కూడా అండి ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫైని మీరు టీ స్టాల్లో ఇన్స్టాల్ చేశారనుకుందాం. సో ఇన్స్టాల్ చేస్తే దాన్ని ఒక పీడిఏగా మనం గవర్నమెంట్ పోర్టల్లో అంటూ పిఎం వాణి పోర్టల్ అంటూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తద్వారానే ఇదంతా కూడా సెంట్రల్ డేటాబేస్ కంటూ వెళ్తుంది. సో పీడిఓ అగ్రిగేటర్ కూడా సేమ్ థింగ్ అలాగే వెళ్తుంది అనమాట. సో దీని ద్వారానే ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్ తోటి అందరికీ కూడా బెనిఫిట్ పొందేటట్టు ఈ సిస్టమ్ అంటూ డిజైన్ చేశారు. మీకు దాదాపుగా అర్థమై ఉంటుంది ఇది ఎలా వర్క్ అవుతుందని. మీకు ఏదైనా అర్థం కాకపోతే మాత్రం అండ్ ప్లీజ్ టు ఆస్క్ మీ ఇన్ ద కామెంట్స్. ఇది మాత్రం విన్ డీల్ అని చెప్పుకోవచ్చు. యూజువల్గా మనం విన్ డీల్స్ అంటూ చూస్తాం, ఇది విన్ డీల్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఒక యూజర్ అనేవాళ్ళు
జనరల్గా లో కాస్ట్ అమౌంట్ అంటే ఒక 20 రూపీస్ 30 రూపీస్తో వాళ్ళ మంత్లీ నీడ్ని కూడా ఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి హార్డ్లీ ఇట్ విల్ గో 100 అంటే 150 రూపీస్ అంటే ఒక 5 days 6 days ఇన్ మంత్లో అంటూ వాళ్ళకి అవసరం ఉంటే అంతవరకు యూజ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. అంతేకాకుండా ఇక్కడ స్టార్టప్స్ అంటూ వాళ్ళకి చిన్న చిన్న అమౌంట్లోనే ఎక్కువ మంది దీన్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి స్టార్టప్స్ కూడా బెనిఫిట్ పొందుతారు. అంతేకాకుండా ఇక్కడ ఈ టీ స్టాల్ ఓనర్స్ కానివ్వండి, కిరాణా షాప్ ఓనర్స్ కానివ్వండి, కొద్దిపాటి కమిషన్ అంటూ అంటే వాళ్ళు ఏం చేయకుండా ఇన్స్టలేషన్ అంటూ చేసుకుంటారు, కొద్దిపాటి కమిషన్ కూడా వాళ్ళు గెయిన్ చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇది ఒక అద్భుతమైన స్కీమ్గా మనం చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ ఇలాంటి ఒక్క స్కీమ్ ద్వారానే నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ రావడానికి కానీ నెంబర్ ఆఫ్ స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్ తయారవడానికి కానివ్వండి, ఇలా ఎక్కువ మొత్తంలో పబ్లిక్కి యూస్ఫుల్ అయ్యే కానివ్వండి, పెద్ద మొత్తంలో ఫండ్స్ రేజ్ చేసి అంటే చూస్తే మనం జూన్ నెలలోనే అంటే ఇది వెరీ రీసెంట్ డేటా అండి, ఇది ఏదో అప్డేటెడ్ బ్యాక్డేటెడ్ అనుకోబాకండి. అంటే 2021లో ఈ పిఎం వాణి స్కీమ్ అనేది స్టార్ట్ అయినప్పటికీ కూడా రీసెంట్గా వీళ్ళు ఇంత ఫండ్స్ అంటే 341 కోట్ల రూపాయల ఫండ్స్ అంటూ రేజ్ చేశారంటే ఇంకా ఎంతో అవకాశాలు దీంట్లో అంటూ ఉన్నాయి. అండ్ నేను ఇంతకుముందు కూడా మీకు చాలా చెప్పాను, జ్యువెలరీ మనం యాక్చువల్గా ఇండస్ట్రీ ఏంటి అని చెప్పుకున్న ఒక 1 or 2 monthsలోనే మనం జివా వాళ్ళు దాదాపుగా ఒక 200 చిల్లర కోట్ల రూపాయల ఫండ్స్ అంటూ రేజ్ చేశారు. సో ఇలాగే నెంబర్ ఆఫ్ అండ్ నేను చెప్పాను మీకు స్పెట్స్లో ఆప్టికల్స్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పాను. అండ్ రీసెంట్గా కూడా ఆప్టికల్ మీద ఎన్నో కోట్ల రూపాయల ఫండ్స్ అంటూ రేజ్ చేశారు. అండ్ ఇంకా కూడా స్టార్టప్స్కి స్టిల్ ఒక హ్యూజ్ అవకాశాలు అయితే ఈ ఫీల్డ్స్లో అంటూ ఉన్నాయి. సో అందుకోసమే మేము చెప్తున్నాను, ఈ ఒక్క స్కీమ్ ద్వారానే ఆల్ ఓవర్ ఇండియా కూడా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అండ్ ఇలాంటి స్కీములు ఎన్నో కూడా వస్తున్నాయి, వాటిలన్నింటినీ కూడా కూలంకషంగా మీకు అంటూ చెప్తాను. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అబౌట్ ద స్టార్ట్అప్ అండ్ ప్లీజ్ డూ లెట్ మీ నో. And thank you so much, and we need your support and spread the news about the startup COE.